హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లిఖిత షో టైం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి. రేపు మాకు వినాయక చవితి, మీకు సాటర్డే వినాయక చవితి. కాకపోతే మాకు ఇక్కడ యుఎస్ఏలో ఫ్రైడే వచ్చింది. ఈరోజు మాకు థర్స్డే వినాయక చవితి కాబట్టి బయట గ్రాసరీస్ అవన్నీ తీసుకొద్దామని బయలుదేరాము. పూలు పండ్లు అవన్నీ తీసుకొద్దాము అని. మీరు కూడా నాతో పాటు షాపింగ్కి వచ్చేయండి. షాపింగ్ అంటే ఇక్కడ బట్టల షాపింగ్ ఏం కాదండి, ఓన్లీ గ్రాసరీస్ పూలు పండ్లు అవి తెచ్చుకుందాం. రండి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ కాస్ట్కోకి వచ్చామండి. మోస్ట్లీ అన్నీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కావాల్సినటువన్నీ ఇక్కడ దొరికేస్తాయి హోల్సేల్గా. ఇక్కడ ఎప్పుడు కూడా ఫస్ట్ స్టాప్ కాస్ట్కోనే అవుతుంది. నాకే కాదు, చాలామందికి అలాగే అవుతుంది. యుఎస్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఫస్ట్ స్టాప్ కాస్ట్కోనే అవుతుంది. అసలు వీక్ డే అనే కానివ్వండి, ఇంకా రేపు పండగనో లేకపోతే సంహవ్ అసలు చూడండి, పార్కింగే దొరకట్లేదు. అసలు ఫుల్ ప్యాక్డ్ ఉంది. ఒక్క పార్కింగ్ స్పాట్ దొరకడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు కాస్ట్కో లోపలికి వచ్చేసాము. ఇంకా అన్నీ చూస్తున్నాము. కానీ కాస్ట్కోకి ఎప్పుడైనా మనం ఒకదానికి వస్తే మొత్తం చూస్తామండి. అసలు మొత్తం కాస్ట్కో అంతా చూస్తాం. కావాల్సిన దానికి లాస్ట్లో వెళ్తాం. ఏమేమి వచ్చాయి ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఏమి వచ్చాయని, ఏమేమి బౌల్స్ వచ్చాయని అని డిఫరెంట్గా వెళ్ళి ఇంకా లాస్ట్కి వచ్చిందేమో ఫ్రూట్స్ వీటి కోసం. కానీ ఫస్ట్ ఆయిల్ నుంచి మొత్తం చూసుకుంటూ విండో షాపింగ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఇక్కడికి ఆగాము. ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా మామూలుగానే బాగుంటాయి. ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ దొరుకుద్ది కాస్ట్కోలో. ఈవెన్ నట్స్ కానీ క్యాప్సికమ్స్ కానీ చాలా వరకు అన్ని క్వాంటిటీస్ ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడే నేను మోస్ట్లీ వెజిటేబుల్స్ కూడా నేను ఇక్కడే తీసుకుంటాను. ఇంకా ఇవన్నీ షాపింగ్ చేసేసి ఫ్రూట్స్ కూడా ఇక్కడే కొన్ని ఫ్రూట్స్ ఇక్కడే షాప్ చేస్తాను. ఇంకా ఈ కార్ట్ని ఇలా నింపేసాము కాస్ట్కోలో. ఈ గ్రాసరీస్ అంతా కూడా మాకు ఒక 3 weeks ఈజీగా వస్తుంది, 2 to 3 weeks. ఇంక ఇప్పుడు హెచ్ఈబికి వచ్చామండి. ఇది గ్రాసరీ స్టోరు మాకు ఇక్కడ, అమెరికన్ గ్రాసరీ స్టోరు హెచ్ఈబి అనేది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటాము. కాస్ట్కోలో బల్క్గా వద్దు అనుకునేటివి ఇక్కడ కొన్ని తీసుకుంటాము. ఒక్కొక్కసారి కొన్ని ఐటమ్స్ కాస్ట్కోలో ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. అలా అనిపించినటువన్నీ కూడా మేము ఇక్కడ విడిగా తీసుకుంటాం. కొన్ని అసలు దొరకవు. అసలు ఒక్క డ్రాగన్ ఫ్రూట్ చూడండి, $6 అంటే. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ తీసుకోకూడదండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ కొరియన్ మార్కెట్లో తీసుకుంటాను నేను. అక్కడ చీప్గా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్స్. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు ఆ కొరియన్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ కొరియన్ మార్కెట్లో బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. కొరియన్ స్కిన్స్కి ఫేమస్ కదా, బాగుంటుంది. ఇక్కడ చూడండి, కివీ ఫ్రూట్స్ ఇక్కడే తీసుకున్నాను. ఇవన్నీ సలాడ్స్ ఇలా ప్యాక్ చేసేసి రెడీగా పెడతారు ఇక్కడ.
టు గో, రెడీ టు గో అనమాట. ఇంకా యాపిల్స్ అన్నీ కూడా హెచ్ఈబీలోనే తీసుకున్నామండి. మామూలుగా యాపిల్స్ అన్నీ కూడా కాస్ట్కోలో తీసుకుంటాం, కానీ ఈసారి ఎందుకో హెచ్ఈబీలో తీసుకున్నాను. ఇంక ఇవన్నీ చీజ్ సెక్షన్ ఇది. ఇవి బ్రెడ్ సెక్షన్స్. ఇక్కడే వెనకాల కిచెన్లో ఫ్రెష్గా చేస్తారు ఇక్కడ బ్రెడ్స్ తీసుకున్నాము. 2 వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ తీసుకొని ఇంకా ఇండియన్ గ్రాసరీస్కి వచ్చాం. ఇది వచ్చి డీబీ ఫుడ్స్ అని ఇండియన్ గ్రాసరీ షాప్ అండి. మేమున్న ప్లేస్లో ఇది వన్ ఆఫ్ ద గ్రాసరీ షాప్స్, కానీ చాలా ఇండియన్ గ్రాసరీ షాప్స్ ఉన్నాయి మేమున్న ఏరియాలో. కాకపోతే ఇది ఆన్ ద వే అని ఇటు వచ్చాము. పాలకూర అవి అంత బాగోలేదు, ఇంకా బెండకాయలు అవి ఏదో తీసుకున్నాను. ఇంకా ఫుడ్ కూడా ఇక్కడ ఇది చిన్న డైనింగ్ ఏరియా. ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఫుడ్ కూడా ఇక్కడే ఆర్డర్ చేశాను అనమాట. ఇంక ఇంటికి వెళ్ళి ఏమి కుక్ చేయలేక ఫుడ్ ఆర్డర్ చేశాను. పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఇంకా అంతా షాపింగ్ అయిపోయేసరికి నైట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ వినాయక చవితి. ఇంకా మార్నింగే గుడికి వెళ్ళాము. ఇక్కడ ఎందుకంటే నేను వెళ్ళలేదు, వసంత్ ఒక్కళ్ళే వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే వినాయకుడిని తీసుకొద్దామని ఇక్కడ వినాయకుడిని చేసి అమ్ముతున్నారు గుళ్ళో. ఇంకా వినాయకుడిని తీసుకొద్దాము అని వచ్చాము. ముందే ఫోన్లో ఆర్డర్ పెట్టేశాము. మాకే రావటానికి లేట్ అయిపోయింది, వర్క్ డే కదా, కొంచెం లేట్ అయింది. మేము వచ్చేసరికి ఎవ్వరూ లేరు. కాకపోతే మేము ఆర్డర్ పెట్టిన వినాయకుడిని అక్కడే పెట్టారు పక్కన. ఇంకా మేము ఒక్కలమే వెళ్ళి తీసుకొచ్చేసాము. మీరు ఇందాక చూసిందేమో సాయిబాబా టెంపుల్, ఇప్పుడు చూసేదేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్. రెండు పక్కనే ఉంటుంది, రైట్ లెఫ్ట్. ఎవ్రీ ఇయర్ ఇలా గుడి నుంచే తీసుకొస్తామండి, కానీ ఈసారి ఎందుకో చాలా చిన్న వినాయకుడిని చేశారు గుళ్ళో. నాకు అనిపించింది ఎప్పుడు కూడా కొంచెం మరి పెద్ద సైజు కాదు కానివ్వండి, పర్లేదు, మంచి సైజే ఇచ్చేవాళ్ళు. ఈసారి ఎందుకో చిన్న సైజుగా అనిపించింది నాకు. ఇంకా ముందు మనకి తెలియదు కదా ఎలాగ ఇస్తారు అని. ఇంకా ఈ చిన్న బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చారు. ఇదేమో సాయి ఫ్లవర్స్. ఇక్కడ ఏంటంటే మల్లెపూలు అమ్ముతారు. ఈ బుజ్జి వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నాం. ఈ బుజ్జి వినాయకుడు మా బుజ్జోడు ఇంటికి తీసుకొస్తున్నాడు. ఇదిగోండి, ఇదే మా వినాయకుడు. ఇవి కాక్టైల్ పిక్స్ ఏదో సంథింగ్. నేను ఎప్పుడు కూడా వినాయకుడికి ఇది గొడుగులాగా యూస్ చేస్తాను. ఇందులో డిఫరెంట్ సైజెస్ అమ్ముతారు, కాకపోతే నేను ఈసారి ఈ చిన్న సైజ్కి ఇలా పెట్టాను అనమాట, అంబ్రెల్లాని.
అలాగే ఈ పత్రి గరికెలు అవన్నీ కూడా సాయి ఫ్లవర్స్ నుంచే తీసుకొచ్చారు. ప్యాకెట్తో ఇచ్చారనమాట. అది ఒక్క ప్యాకెట్ $10 ఛార్జ్ చేశారు, చాలా ఎక్స్పెన్సివ్. కాకపోతే బిల్వ పత్రాలు, గరిక అన్నీ వినాయకునికి సంబంధించినటువన్నీ చక్కగా ఒక ప్యాకెట్లో పెట్టి ఇచ్చేసారనమాట. ఈసారి మాకు వినాయక చవితి వర్కింగ్ డే వచ్చేసరికి కొంచెం సాయంత్రం అయిపోయింది. పూజ అవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. పూజకి ప్రసాదంగా ఏం చేశానో వీడియో చూపించలేకపోయానండి. నేను ప్రసాదంగా పులిహోరను తర్వాత పాయసం చేశాను, కుడుములు కూడా చేయలేదు. అదే చెప్పాను కదండి, వర్క్ డే వచ్చేసరికి అన్నీ హడావిడి అయిపోయింది. వినాయకునికి మా వియ్యూనే పూజ చేశాడండి. అంతా చక్కగా కూర్చొని పూజ అంతా తనే చేశాడు. जय
Day 3. ఇంకా నెక్స్ట్ డే అండి, పూజ అయిపోయాక ఇది 3వ రోజు. నెక్స్ట్ డే కాదు, ఇది ఆదివారం. ఈ ఆదివారం వినాయకుడిని తీసి గుడిలో ఇవ్వాలి. ముందు అందరికీ హాయ్ చెప్దామని అందరినీ పిలిచి వీడియో ముందర కొంచెం మాట్లాడదాము రండి అని పిలిస్తే ఒక్కళ్ళు కూడా అస్సలు వినలేదండి. అది ఇది అని ఏదో ఒకటి నన్ను ఆట పట్టిస్తూనే ఉన్నారు. అసలు ఒక్కళ్ళు కూడా వినట్లేదు. తిన్నగా నిలబడి మాట్లాడదాము అంటే అసలు నిలబడటానికే ఒకళ్ళు స్కూల్ పిల్లలు తోసుకున్నట్టు తోసుకుంటున్నారు కెమెరా ముందు నిలబడటానికి. ఒకరిని సరి చేసే లోపల ఇంకొకళ్ళు అల్లరి చేస్తున్నారనమాట. పిల్లలతో పాటు మా వసంత్ కూడా అల్లరి చేస్తున్నాడు. చూడండి అసలు ఎక్కడన్నా నడుములు కానీ చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో అసలు. ఇంకా ఫైనల్గా ఇంకా మీరేం మాట్లాడకండి, కాసేపు నిలబడండి చాలు అని నేను అడిగి అలా ఒక చిన్న బిట్ తీసుకున్నాను. నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని అదే ఇస్తున్నాను. మీ అందరికీ మా కుటుంబ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మేము వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము. అంటే మేము ఇక్కడ నిమజ్జనం చేయట్లేదండి, 3వ రోజు కదా. నేను తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేస్తాను. వాళ్ళు 9వ రోజు అన్ని వినాయకుల్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. కాకపోతే ఈరోజు నేను 3వ రోజు వినాయకుడిని కదిలిచ్చేసి గుడికి తీసుకొని వెళ్తున్నాను. ఇప్పుడు ఇంకా గుడికి బయలుదేరామండి. వినాయకుడిని గుడిలో ఇచ్చేసి వద్దాము అని. మా పాప ఇప్పుడే 10th అయిపోయింది. ఇక్కడ 15 ఇయర్స్కి డ్రైవింగ్ నేర్చుకుంటారు పిల్లలు. ఇంకా తను ఈ సమ్మర్ హాలిడేస్లో డ్రైవింగ్ నేర్చుకుంది. ఇంకా డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుంచి మమ్మల్ని ఎవరిని డ్రైవింగ్ చేయనివ్వట్లేదండి అసలు. ఇంకా మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా నేను చేస్తానని మమ్మల్ని తనే తీసుకెళ్తుంది. మా పాప నేను అదే అనుకుంటూ ఉన్నానండి. అసలు నాకు నిన్న మొన్న మా పాపని చిన్న కార్ సీట్లో పెట్టుకొని ఇంటికి తెచ్చుకున్నట్లు గుర్తు హాస్పిటల్ నుంచి. ఇప్పుడేమో తనే మమ్మల్ని ఎక్కడికైనా తనే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తుంది.
ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఇక్కడే మనం వినాయకుడిని తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ ఇక్కడే పెట్టేస్తున్నాం వినాయకుడిని. మనలాగా చూడండి, చాలామంది ఇక్కడ వినాయకుల్ని ఇలాగా పూజ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి 3వ రోజు పెట్టేస్తారు. 3వ రోజు అయినా 5th డే అయినా అలా పెట్టేస్తారనమాట. ఇంకా ఈ వినాయకుల్ని అన్నిటినీ 9వ రోజు బాగా చాలా బాగా ఘనంగా మేళాలతో అంతా నిమజ్జనం చేస్తారు. మీకు కుదిరితే ఆ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా అక్కడ పెట్టేశాక ప్రసాదాలు తీసుకున్నాము. పులిహోరను చక్కెర కేసరి ఇచ్చారు. ఇంకా ప్రసాదం తీసుకొని ఇప్పటికే ఈ వీడియో వచ్చి సండే అండి. ఇంకా సండే ఈ టైంకి వియూ చెస్ క్లాస్ టైం అవుతుంది. ఎవ్రీ సండే చెస్కి వెళ్తాడు బాబు. ఇంకా తన్ని తీసుకొచ్చి చెస్ క్లాస్లో డ్రాప్ చేసేసాం. ఇంకా అక్కడ కాసేపు వెయిట్ చేసి వియూని క్లాస్ అయిపోయాక పిక్ చేసుకున్నాక పాప స్టార్ బక్స్ వెళ్ళాలని అంటేను ఇంకా స్టార్ బక్స్కి వచ్చాం. ఇది ఒక కాఫీ ప్లేస్, కానీ ఇక్కడ పిల్లలకి సమ్ డిఫరెంట్ స్టైల్లో డ్రింక్స్ కూడా ఉంటాయి. ఇంకా ఆ డ్రింక్స్ పాపకి చాలా ఇష్టం. ఇంకా అందుకని కావాలి అంటేను తీసుకొని వచ్చాను. ఇంకా ఇక్కడ రకరకాల డోనట్స్ అన్నీ అమ్ముతారు. ఇది ఏదో కేక్ పాప్ అంటండి. అసలు మీలో ఎవరైనా చూస్తే మాత్రం తీసుకోకండి. అసలు అది ఎలా ఉందంటే కేక్ బేక్ చేయక ముందు మనం పిండి చేస్తాం కదా, ఆ పిండిని అలాగే పెట్టేసి పైన క్రీమ్లో డిప్ చేసి పెట్టినట్లు ఉంది. అస్సలు తీసుకోకండి. వియూ తీసుకున్నాడు, అది వీడియో కవర్ చేయలేదు. కానీ అసలు కేక్ డ్రవ్వే అండి, డైరెక్ట్గా బేక్ కూడా ఏం చేయలేదు. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ కాఫీస్ ఉన్నాయి ఇలాగా. మీలో ఎంతమందికి స్టార్ బక్స్ కాఫీస్ అంటే ఇష్టం అండి? కానీ నాకు ఇండియా బ్రూ కాఫీయే ఇష్టం స్టార్ బక్స్ కన్నా. ఇదిగోండి, ఈ డ్రింకే పాప తీసుకుంది. చూడటానికి కలర్ఫుల్గా ఉంది, కానీ టేస్ట్ అస్సలు బాగోలేదు. చూడండి, అస్సలు మాకు కార్ ఇవ్వట్లేదు. వాళ్ళ నాన్నని తోసేసి మరీ కూడా కారే తనే డ్రైవ్ చేస్తుంది. అసలు తను డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుంచి మాకు కార్ అస్సలు ఇవ్వట్లేదు. అసలు ఈ కారు నాదండి, బెంజ్ కారు, నా ఫేవరెట్. కాకపోతే నా నుంచి ఇంక పాప తీసేసుకుంది. ఇక్కడ మెయిల్ బాక్స్ దగ్గర ఇంటికి వెళ్ళే దారిలో వియూ ఆగాడు. తను ఏదో టాయ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో మెయిల్ ఏదన్నా వచ్చిందేమో అని చెక్ చేస్తున్నాడు అనమాట. కానీ డిసప్పాయింట్ అయ్యాడు. ఇంకా డెలివరీ అవ్వలేదు అది. ఇంకా బ్యాక్ ఇంటికి వచ్చేసామండి. ఇంక ఇలా మా వినాయక చవితి జరిగింది. మీరందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.